అందరికీ ఎలా ఉన్నారు? ఎనీవే సో, నేనైతే ఈ వాల్యూ జోన్ హైపర్ మార్ట్‌కైతే వచ్చేసాననమాట. సో, మీరు చూడండి ఎంత అల్లరి ఉంటుందో ఇందులో. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. సో, మేము ఫస్ట్ రాంగానే ఇవి భలే నాకు చాలా ఇష్టం ఇవి. సో, అందుకే చెల్లొకటి, నేనొకటి, మా తమ్ముడొకటి తీసేసుకొని అయితే ఆడుకున్నాం కాసేపు. ఇక్కడ మేము ఒక చిన్న పని పైన అయితే వచ్చాము. సో, మీకు కూడా చూపిద్దామని. ఆ పని కాదు, ఈ వాల్యూస్ ఇన్ హైపర్ మార్ట్‌ని. చెల్లేమో దాంతో ఆడుకుంటుంది. నేను మీ అందరికీ చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా! అండ్ థాట్స్ మీ. ఇక్కడ చాలా డ్రెసెస్ ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళకనే కాదు, చిన్న పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నా డ్రెసెస్. ఎంత బాగున్నాయంటే అమ్మ బాబోయ్! ఏమన్నా ప్యాటర్న్స్ అండి, ఏమన్నా కలెక్షన్స్ అండి. అసలు నాకెంత బాగా నచ్చినాయి అంటే అంత బాగా నచ్చినాయి. సో, ఇక్కడ ఈ లెహెంగాస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఆ ప్యాటర్న్స్ మాత్రం ఓరి దేవుడా! ఈ పాప ఎవరనుకుంటున్నారా? నా ఫేవరెట్ కజిన్ అనమాట. వాళ్ళు ఇవాళ హైదరాబాద్ వచ్చారు. సో, భలే ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ పేరెంట్స్ షాపింగ్ చేసుకుంటే చిన్న పిల్లల్ని ఆ కిడ్స్ ప్లే ఏరియాలో పాడేసి వెళ్ళిపోతారండి. జస్ట్ కిడింగ్. మనకి అక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. నేను లోపలికి వెళ్ళి చూపించలేదనమాట. మేము అమ్మ వాళ్ళు షాపింగ్ చేసుకుంటుంటే మేమందరం కలిపి ఆడుకున్నాం అనమాట. భలే ఆడుకున్నాం అసలు నిజంగా. సో, అదంతా అయిపోయాక మళ్ళీ కాసేపు తిరిగి మళ్ళీ వచ్చాము. అండ్ ఈలోపు మళ్ళీ ఇంకొక దగ్గరికి వచ్చేసాం అనమాట మేము. ఇవన్నీ జ్యువెలరీ కలెక్షన్ అనమాట మొత్తం. అర్రే బాబా, ఎంత బాగున్నాయి తెలుసా అసలు జ్యువెలరీ కలెక్షన్ మాత్రం. ఇప్పుడు ప్రతీది అవి మీరు చూస్తున్నారు కదా, అవేమో బ్రేస్లైట్స్, ఇవేమో స్టడ్స్, ఇయర్ రింగ్స్. నేను ఎందుకు ఇంత ఫాస్ట్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? అక్కడ వాళ్ళు చూసేటోళ్ళు నన్ను పిచ్చిదాని లెక్కనే చూస్తున్నారు. అందుకనే ఫాస్ట్ తీసుకొని వచ్చేసాను. సో, అండ్ మేము వచ్చిన డ్యూరేషన్ కూడా తక్కువనే. అందుకు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త వీడియో అంటే లైక్ ఇంకొంచెం ల్యాగ్ చేసుకుంటూ వద్దామని. అంటే ఇంకా నేను యాక్చువల్లీ హాఫే చూపిస్తున్నాను మీకు. అది కూడా డీటెయిల్ కాదు, ఉట్టునే చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్ నాకు పిచ్చగా నచ్చేసినాయి. అంత బాగున్నాయి. సో, ఇంకొక హాఫ్ మళ్ళీ లైక్ మొత్తం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మీకు చూపిద్దామని చెప్పేసి జస్ట్ చిన్నగా. ఇది ప్రోమో అనుకోండి, ప్రోమో కానీ ట్రీజర్ కానీ. నాకైతే ఇక్కడ ఉన్న కీ చైన్స్ మాత్రం భలే నచ్చినాయి అనమాట. ఇక్కడ కీ చైన్స్ కాదు, బ్యాగ్స్, లగేజెస్, ఇవి అమ్మ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మొక్కలకి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఫైటర్ ఫిషెస్ కొత్తగా ఇలా బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారు. ఎందుకో ఏమో తెలీదు. ఇదో ఫన్ అనుకోండి జనాలకి. సో, ఈ ఫైటర్ ఫిషెస్ ఏంటంటే లైక్ మనకి ఆ రెండు కూడా కలిపేసేస్తే ఆ రెండిట్లో ఏదో ఒకటే బతుకుతుంది అనమాట. అట్లా ఉంటాయి ఇవి. నాకైతే వాటి ఉండే లైక్ వాటి నచ్చుతాయి అనమాట. అంటే అవి కలర్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట. సో, తర్వాత అటువైపు వెళ్ళారు అమ్మ వాళ్ళు, అందుకని చెప్పేసి నేను అలా లుక్. ఇది ఇంకొక హాఫ్ అనమాట. నేను మొత్తం కవర్ చేయలే. అది 50% అనుకోండి. అందులో నేను 5% మీకు చూపించిన అంతే. ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి, ఒక్కటి కూడా లేదని చెప్పలేం తెలుసా. నేను అవి ఉన్నా కూడా చాక్లెట్స్ దగ్గరికి వెళ్ళాను. చాక్లెట్స్ చూస్తే నన్ను లాగేస్తాయి అవి వాటి దగ్గరికి. అదంతే, మనం చెప్పలేము ఏమి. మనం ఎంత వద్దనుకున్నా రారా రారా అని పిలుస్తూ ఉంటాయన్నమాట అవి. నేనైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను వాల్యూ జోన్ హైపర్ మార్ట్లో. తర్వాత ఇంకా ఇవన్నీ కూడా మీకు జస్ట్ ట్రీజర్ అనుకోండి ఇది. తర్వాత బిల్ వేయించేసి మేము బయటకు అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికి ఫోటో బూత్ కూడా ఇచ్చాను. కానీ మేము ఫొటోస్ తీసుకునేంత టైం లేదు. ఎండ మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. అసలు నేను చెల్లి వెనకాల అది తినుకుంటూ వస్తున్నాం అనమాట. అది డిప్స్ చాలా బాగుంటుంది. మనకి చాక్లెట్ ఇస్తాడు కదా, చూస్తున్నారు కదా, నేను అది కార్లో కూర్చోని తింటున్నాను. బాయ్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్.
సో తర్వాత చాలా ఎండ ఉంది, అమ్మ బాబోయ్! తెచ్చుకున్న వాటర్ బాటిల్స్లో వాటర్ కూడా అయిపోయింది. అందుకనే నిమ్మ సోడా అయితే తాగామన్నమాట మేము. సో తాగేసి వాల్యూ జోన్ అక్కడ పని అవ్వలేదు, కొంచెమే పని అయింది. అందుకని చెప్పేసి డీమార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. బయట బ్రో క్రౌడ్, అమ్మ బాబోయ్! ఇది మా కారు. గంట సేపు వెయిట్ చేస్తే అంతవరకు వచ్చామన్నమాట. అమ్మ నిజంగా అసలు ఎంత రష్ ఉందంటే ఎంత రష్ ఉంది. ఇంకా మొత్తం ఆ రష్ని బయట దాటుకొని వచ్చాం హమ్మయ్య అనుకుంటే లోపల చూడండి మీరు, అసలు బీభత్సం తెలుసా. ఎంతమంది రా బాబు, వస్తానే ఉన్నారు. అక్కడ చెప్పినట్టు చాక్లెట్స్ మనసు లాగేస్తాయి కదా, ఇక్కడ కూడా లాగేసినాయి అనమాట. సో నేను మా తమ్ముడు, వాడు ఫస్ట్ వీడియోలో కనిపించాడు కదా, అక్కడ మొత్తం క్రౌడీ ఉందని చెప్పి నేను మూలకు వచ్చేసాను. అక్కడ ధనియాలు కనిపించినాయి, కాసేపు వాటితో ఆడుకున్నాను. మళ్ళీ పక్కన ఎవరైనా చూస్తే బాగోదని చెప్పి వచ్చేసాను అనమాట అక్కడ నుంచి. సో అక్కడ నుంచి వచ్చేసి మేము పైకి అయితే వెళ్ళాము ఆ పని చూడడానికి. చూడండి మా తమ్ముడు, వీడు యోగి. ఇందాక ఒక చిన్ని పాప చూపించాను కదా, వాళ్ళ అన్నయ్య. సో అమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళారనమాట అవి చూడడానికి. ఎంతైనా రావట్లేదు, వెయిట్ చేస్తా కూర్చుంటే ఆ ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయారనమాట వీడిని నా చేతికి ఇచ్చేసి. సో నేను కాసేపు అలా టైంపాస్ చేసేసాను అట్లా కూర్చొని, అంతే. సో అందరికీ తెలిసిన విషయమే, డీమార్ట్కి వస్తే త్వరగా వెళ్ళలేం. 1 అవర్ అవుతుంది నేనైతే ఇక్కడికి వచ్చి. సో చెల్లి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఆ యోగి, తన పేరు యోగి అనమాట. యోగి ఇక్కడ వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఇప్పటికైతే అవ్వట్లేదు. మరి మన వీడియో అయినా ఎండ్ కావాలి కదా, అవ్వాలా వద్దా? సరే గాయ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.